బంధించాడు. మొబైల్ అనే బలహీనతతో నిన్ను బంధించాడు. టీవీ అనే బలహీనతతో నిన్ను బంధించాడు. స్నేహితులనే బలహీనతతో నిన్ను బంధించాడు. కుటుంబం అనే బలహీనతతో నిన్ను బంధించాడు. దేవుని సన్నిధికి రాకుండా ఆటంకం చేస్తూ నిన్ను బంధించాడు. హల్లెలూయా. బంధింపబడిన నీవు విడుదల కావాలా? ఆ స్త్రీ సమాజ మందిరంలోనికి వచ్చినట్టుకు నువ్వు దేవుని సన్నిధికి రా. వచ్చినప్పుడు నీకు విడుదలనిచ్చే దేవుడు ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 18 సంవత్సరాలుగా బంధింపబడిన ఆమెకు విడుదల. ఈరోజు నువ్వు ఏ యొక్క అలవాటుతో, ఏ యొక్క బంధకములో నువ్వు చిక్కుకొని ఉన్నావు? త్రాగుడా, జూదమా, వ్యభిచారమా, అబద్ధమా, మోసమా, నమ్మక